వెల్కమ్ టు పిఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నారు. అందరికీ హ్యాపీ సండే అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే. మొదటిసారిగా అయితే మన ఛానల్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అదేంటని అనుకుంటున్నారా? ట్రైప్యాడ్ అండి. తీసి అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. ఈ ట్రైప్యాడ్ వచ్చేసి మేమైతే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నామండి. దీని కాస్ట్ వచ్చేసి నియర్లీ 700 రూపీస్ అయితే పడిందండి. ఇది యూట్యూబ్ క్రియేటర్స్ కి అయితే చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. లోపల ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందండి. ప్యాకింగ్ అయితే పర్ఫెక్ట్ గా మంచిగా ఇచ్చారండి. దీని లోపల కూడా ఇంకొక కవర్ ఉందండి. దీని లోపల ట్రైప్యాడ్ అయితే ఉంది. ఇదైతే మనం మొబైల్ అయితే మంచి ఇలా పెట్టుకుంటాం కదా, అదండి ఇది. ఇది వచ్చేసి ఇదండి మెయిన్ యూనిట్. ఇలా నిలబెట్టుకోవడమే. ఇదైతే మనం ఇక్కడ బిగించుకోవాలి. ఇలా ఇక్కడ ఇది ఉంది కదండి, దీనికి అటాచ్ చేయటమే. ఓకేనండి, వీటి ఫంక్షన్స్ గురించి అయితే చెబుతాను. ఫస్ట్ అయితే ఆ నాబు రిలీజ్ చేసుకోవాలండి, కిందకి పైకి అనుకోవడానికి. మన మొబైల్ పెట్టుకోవాలి కదా. మొబైల్ అనే కాదు, కెమెరా కూడా ఇది ఆల్ ఇన్ వన్ అనమాట. రఫ్ అండ్ టఫ్ మనకు దేనికన్నా ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత కింద లెగ్స్ అయితే 3 పిన్స్ ఉంటాయండి. ఆ 3 పిన్స్ని రిలీజ్ చేసుకోవాలి హైట్ పెంచుకోవడానికి. మన రిక్వైర్మెంట్ని బట్టి హైట్ పెంచుకోవడానికి 3 లెగ్స్ అలా రిలీజ్ చేయాలి. అలానే 3వది కూడా తీసేసుకొని కింద బేస్ బాగుంటుందండి. మెయిన్ చెప్పుకోవచ్చు చీప్ అండ్ బెస్ట్ అనమాట. ట్రైపాడ్ అయితే బాగుంది. కుకింగ్ ఛానల్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. అంటే మెయిన్లీ ఒక మనిషి సపోర్ట్ లేకుండా ఇంకా ఆ ట్రైపాడే ఒక మనిషిలాగా ఉపయోగపడుతుంది. బిల్డ్ క్వాలిటీ బాగుంది. దీనికి వచ్చి ఉపయోగించేది మనం మొబైలు, డిఎస్ఎల్ఆర్, ఎస్ఎల్ఆర్ అనేవి ఉపయోగించుకోవచ్చు. కానీ న్యూ యూట్యూబర్స్కి అయితే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ ట్రైపాడ్ లోడ్ కెపాసిటీ వచ్చేసి 5000 grams. ఓవరాల్గా లుక్ అయితే బాగుంది. లాంగ్ వీడియోస్కి, షార్ట్ వీడియోస్కి చేసుకోవటానికి ఇంకా దాన్ని రొటేట్ చేసుకోవటమే. మనకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. వీడియోని బట్టి ఇంకా మనం ట్రైపాడ్ని అడ్జస్ట్ చేసుకోవటమేనండి. ఇది వచ్చేసి లెవెల్ ఇండికేటర్, లెవెల్ చూసుకోవటానికి. ఇంకా వీడియో తీసుకోవటం అయిపోయాక ఆ లెగ్స్ని పైకి అనుకోవాలండి. ఆ క్యాప్స్ని అయితే లూజ్ చేసి